నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. ఒకప్పుడు మనం ఆకాశం వైపు చూస్తే అందమైన నక్షత్రాలతో చంద్రుడు, నక్షత్రాలు ఎంతో అందంగా కనిపించేటువంటి మిల్కీవే వందలాది నక్షత్రాలతో అలాంటి పాలపుంత కనుమరుగవుతోంది. అండ్ శాస్త్రవేత్తలు దీని గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇది మన మానవుల వల్లనే జరుగుతోంది కాబట్టి. ఎస్, అంతేకాదండి, ఈ పాలపుంత కొండ ప్రాంతాలలో, పర్వత ప్రాంతాల్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ లైట్స్ లేని చోట కాస్తంత పర్వాలేదు, కొద్దో గొప్పో మనం ఆ పాలపుంతని చూడవచ్చు. మీకు తెలుసా, 1998 నుండి 2017 వరకు ప్రపంచంలో 48% కాంతి కాలుష్యం పెరుగుతోంది. వాట్ ఈజ్ లైట్ పొల్యూషన్? కాంతి కాలుష్యం అనేది మానవ నిర్మిత కాంతిని అధికంగా ఉపయోగించడం వలన సంభవించేది. ఈ పొల్యూషన్ మానవ జీవితాన్ని, జంతువులు, సూక్ష్మజీవుల జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఇవి 4 రకాలుగా చెప్పవచ్చు. సాంకేతిక పరంగా కాంతి కాలుష్యం పారిశ్రామిక నాగరికత అందిస్తున్న దుష్ప్రభావం అని చెప్పుకోవాలి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ యొక్క మూలాల గురించి ప్రస్తావిస్తే వీటిలో బాహ్య, అంతర్గత లైటింగ్, అడ్వర్టైజింగ్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఆఫీసులు, ఫ్యాక్టరీస్, స్ట్రీట్ లైట్స్, స్పోర్ట్స్ స్టేడియంలు రాత్రంతా లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఈ లైట్స్ చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి మానవుల, జంతువుల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. ఇది నిజంగా చెప్పాలంటే చిన్న టాపిక్ అయితే మాత్రం కాదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ముందుగా వచ్చేసి మిల్కీవే ఎక్కడకు వెళ్ళలేదు, అక్కడే ఉంది. బట్ వాటిని చూడలేని స్థితిలోకి మన మానవ జాతి ముందు ఉంది. దానికి కారణం ఎయిర్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్ బిగ్గెస్ట్ రీజన్స్. స్మార్ట్ ఎయిర్ 2022 నుండి 88 దేశాలలోని 529 ప్రముఖ నగరాలను కలిగి ఉన్న గాలి నాణ్యత డేటాను నిశితంగా పరిశీలించింది. 2023 ప్రకారం వరల్డ్లోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. సోగా స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నిర్వహించిన గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ గాలి నాణ్యతకు అత్యధికంగా బహిర్గతమయ్యే నగరాలను ప్రకటించింది. 2010 నుండి 2019 వరకు 7,000 నగరాల నుండి సమాచారం సేకరించబడింది. ఈ విశ్లేషణ 2 ప్రధాన వాయు కాలుష్య కారకాలుగా కలిగి ఉంటుంది. PM 2.5 అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ NO2 ప్రధానంగా ట్రాఫిక్ సంబంధిత కాలుష్యం ద్వారా విడుదలయ్యే ఎయిర్ పొల్యూషన్. సోగా ప్రకారం ఢిల్లీ భారతదేశం, కరాచీ పాకిస్తాన్, కానో కోల్కతా, ఢాకా జకార్తా, నైజీరియా, పెరు, చైనా, ఘనా ఇలా చెప్పుకుంటూ పోతే 20 ప్రధానంగా ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యంగా ఉన్నటువంటి సిటీస్గా పేర్కొనవచ్చు. ఈ కాంతి కాలుష్యం నుండి వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఎందుకంటే అదనపు కృత్రిమ లైట్లు, కార్లు మరియు కర్మాగారాల నుండి వచ్చే పొగను శుభ్రపరచకుండా నిరోధిస్తాయి. అండ్ కాంతి కాలుష్యంతో పాటు ఈ వాయు కాలుష్యం భారతదేశపు గాలిని కూడా పీల్చుకునేలా చేయడం లేదు. మీకు తెలుసా, ఢిల్లీలో ఒక్కరోజు గడపడం అంటే 10 సిగరెట్లు తాగడంతో సమానం. ఈరోజు మనం నగరంలోని అన్ని లైట్లని ఆఫ్ చేసినా సరే మనం ఆ పాలపుంతని కనీసం చూడలేము. గాలి కాలుష్యం వల్ల గాలిలోని దుమ్ము రేణువులు ఈ విధంగా వెలుతురును వెదజల్లుతాయి మరియు రాత్రిపూట ఆకాశాన్ని పొగమంచుగా మారుస్తాయి. రాత్రిపూట ఆకాశంలో మన కళ్ళు ఏమీ చూడలేవు కాబట్టి మీ కళ్ళు తెరిచి ఈ వీడియోను షేర్ చేయండి. తద్వారా మనమందరం కనీసం పాలపుంత కోసమైనా ఈ జీవావరణ శాస్త్రంతో ఆర్థిక వ్యవస్థ మార్గంపై అవగాహన కల్పించవచ్చు. కనీసం ఇప్పటి నుంచైనా సరే మనకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే లైట్లని ఉపయోగించి మిగిలిన సమయంలో లైట్లని ఆఫ్ చేయడము మనము కొద్దో గొప్ప హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మనం మన నేటి తరం నుండి మన తర్వాతి తరానికి మనము స్వచ్ఛమైన గాలిని అందించే ప్రయత్నం చేద్దాము. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.